మానవ సంక్షేమంలో జీవశాస్త్రం. ఆహ్వానం లేని అతిథులు, నిశ్శబ్ద మహమ్మారికి కారకులు పరాన్నజీవులు. మానవ ప్రపంచంలోకి తొంగి చూద్దాం. ఇక్కడైతే కొటేషన్ చూడండి. ఆహ్వానం లేని అతిథులు. అతిథులు అంటే మనం అతిథులనైతే ఆహ్వానిస్తాం. కానీ ఇవి పరాన్నజీవులు కాబట్టి ఆహ్వానం లేని అతిథులు నిశ్శబ్ద మహమ్మారికి కారణం. ప్రపంచంలో మూడో వంతు పరాన్నజీవులు ఉన్నాయి ప్రపంచం మొత్తం జాతులలో. గ్రీకు దేశంలో పూర్వం ఒక అంచనా ప్రకారం మొత్తం జంతుజాలంలో మూడో వంతు పరాన్నజీవులు ఉన్నాయని తెలిపింది. గ్రీకు దేశంలో పూర్వం ఉచిత భోజనం ఆశించేవాడిని విందు భోజనం వృత్తిగా భావించే అతిథి అని అనేవారు. ఆశించేవాడిని పరాన్నజీవి అనేవారు. పూర్వం ఉచిత భోజనాన్ని ఆశించేవాడిని పరాన్నజీవి అనేవారు. అంటే విందు భోజనం వృత్తిగా భావించేవాడు అనమాట. మానవుడి ఆతిథేయగా చేసుకుని 130 కంటే ఎక్కువ పరాన్నజీవులు జీవిస్తున్నాయి. చాలామంది ప్రజలు తమలో ఉన్న పరాన్నజీవిని గుర్తించలేరు. ఈ రకమైన పరాన్నజీవితత్వాన్ని నిశ్శబ్ద మహమ్మారి అంటారు. లోపల ఉన్నదాన్ని గుర్తించలేకపోతే నిశ్శబ్ద మహమ్మారి అంటారు. మలేరియా, పోలియో, ప్లేగు, అమీబియాసిస్, డెంగ్యూ, పైలిరియాసిస్, టెనియాలిసిస్ ఉష్ణ దేశాలలో చాలా సాధారణమైనవి. ఇవి మలేరియా, పోలియో, ప్లేగు, అమీబియాసిస్, డెంగ్యూ ఇవన్నీ కూడా ఉష్ణ దేశాలలో చాలా సాధారణమైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వల్ల మశూచి అంతరించిపోయిందనమాట. మిలియన్ల సంవత్సరాలు బలిగొన్న ప్లేగు చరిత్రలో ఒక భాగంగా నిలిచిపోయింది. స్వీయ పరిశుభ్రత, పారిశుధ్యం ఉష్ణమండల వ్యాధులు నియంత్రించడంలో తోడ్పడతాయి అన్నమాట. మనకి పరిణామ క్రమంలో ప్రొకార్యోటిక్ జీవులు, యూకారియోట్ కణంలోకి ప్రవేశించి అక్కడే స్థిరపడి వాటి కణంగాలుగా మారాయని, వాటి జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తాయని మీరు విన్నారా? అలాంటి ప్రొకార్యోటిక్ను మీరు ఊహించగలరా? మైటోకాండ్రియల్ లాంటి ఏది ముందు అనమాట. పరాన్నజీవ, ఆతిథేయ ఏది ముందు? కొన్ని జీవులు ప్రయత్నంగా ఇంకొక జీవిలోనికి చేరి అక్కడ నెమ్మదిగా పరాన్నజీవులుగా మారతాయి అనే భావన ఉంది. కొన్ని జీవులు అప్రయత్నంగా ఇంకో పరాన్నజీవులుగా మారతాయని భావన ఉంది. ప్రొకార్యోటిక్ జీవులు యూకారియోట్ కణంలోకి ప్రవేశించి అక్కడే స్థిరపడి కణంగాలుగా మారాయని, వాటి జీవితంలో ప్రాముఖ్యత. ఇక్కడ మనకి యల్లప్రగడ సుబ్బారావు కోసం ఇవ్వడం జరిగింది. ఈయన భారతదేశానికి గొప్ప జీవ రసాయన శాస్త్రవేత్త. వైద్యశాస్త్రంలో అనేక రూపాంతరాలు చేశాడనమాట. మిలియన్ ప్రజలను కాపాడాడు. ఇతను పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో పేద కుటుంబంలో జన్మించాడు. మద్రాస్ వైద్య కళాశాలలో పెద్దన్న, తమ్ముడు ఉష్ణమండల ప్రాంతంలో ఒక రకమైన అంతర్వ్యాధికి సోకి 8 రోజుల వ్యవధిలో మరణించాడు. దీంతో మందు కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత యూఎస్ఏలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్. ఇతను హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో ప్రవేశం పొందాడు. యూనివర్సిటీ అనుకుంటాం కానీ ఇక్కడ స్కూల్ చూసుకోండి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడికల్లో ప్రవేశం పొందాడు. తర్వాత లిడిర్లీ పరిశోధన ప్రయోగశాల ప్రస్తుతం యుఎస్ డైరెక్టర్గా చేరి తుది శ్వాస వరకు కొనసాగాడు. తర్వాత లిడిర్లీ పరిశోధన ప్రయోగశాలలో యుఎస్ డైరెక్టర్గా చేరి తుది శ్వాస వరకు కొనసాగాడు. జీవరసాయన శాస్త్రంలో, వైద్యశాస్త్రంలో ఈయనకి తోడ్పాటు. కండర సంకోచంలో శక్తి ఆధారాలుగా ఏటీపీ, అదేవిధంగా కండరం సంకోచ శక్తి ఆధారాలుగా ఏటీపీ, ఫాస్ఫోక్రియాటినిన్లు ఉష్ణమండల ప్రాంతంలో ఒక రకమైన అంతర్వ్యాధి చికిత్సకు వాడే పోలిక్ ఆమ్లం. కనుగొన్న అంశాలు ఏంటంటే ఈయన కండర సంకోచంలో శక్తి ఆధారాలు ఏటీపీ, ఫాస్ఫోక్రియాటిన్లు, ఒక రకమైన అంతర్వ్యాధికి చికిత్సను, పోలిక్ ఆమ్లం, క్యాన్సర్ చికిత్సకు వాడే మ్యాథోట్రికెట్స్. ఈ మందును ఇతర వ్యాధులకు రొమాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ కూడా వాడతారు. పైలియాసిస్లో ఇతను ఏం చెప్పాడంటే ఇతను చేసిన
ఈయన జీవరసాయన శాస్త్రవేత్త కదా. వైద్యశాస్త్రంలో ఈయన తోడ్పాటు ఏంటంటే కండర సంకోచంలో శక్తి ఆధారాలుగా ఏటీపీ పాస్పోక్రియాటిన్లు ఉష్ణ ఉష్ణమండల ప్రాంతంలో ఒక రకమైన అంతర్వ్యాధికి చికిత్సకు వాడే పోలిక్ ఆమ్లం క్యాన్సర్ చికిత్సకు వాడే అంటే ఆంత్రవ్యాధికి ఏమి ఉపయోగిస్తాం ఆంత్రవ్యాధికి పోలిక్ ఆమ్లం అనమాట. పోలియో అలా గుర్తుపెట్టుకో. ఆంత్రవ్యాధికి పోలిక్ ఆమ్లం. క్యాన్సర్ చికిత్సకు వాడే మెథోట్రిక్సేట్స్. ఈ మందులు ఇతర వ్యాధులకి అంటే ఈ మందులు ఇతర వ్యాధులకు అంటే ఇక్కడ ఇచ్చిన మందులు ఇతర వ్యాధులకు అంటే రొమాయిడ్ ఆర్థరైటిస్ సోరియాసిస్. రొమాయిడ్ సోరియాసిస్ అంటే తెల్లగా వచ్చేయడం. రొమాయిడ్ అంటే కీళ్ళ ఆర్థరైటిస్ వాడతారు. తర్వాత ఫైలేరియాసిస్లో వాడే ఏకైక సమర్థవంతమైన మందు బోధకాలకు అనమాట. ఫైలేరియాకి డైఈథైల్ కార్బమోజైన్ DEC డెక్ సాధారణంగా దీన్ని డైఈథైల్ కార్బమోజైన్ అంటే ఫైలేరియాసిస్కి ఫలవంతమైన మందు డైఈథైల్ కార్బమోజైన్ అంటే సాధారణంగా పిలువబడే హెట్రాజిన్. తర్వాత హెట్రాజిన్ కలరా ప్లేగు టైఫస్ జ్వరం ట్రెంచ్ జ్వరం చికిత్సలో సమర్థవంతంగా వాడే మొట్టమొదట ఏకైక టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్. ఆరియోమైసిస్లు ట్యూబర్క్యులోసిస్ చికిత్సలో వాడే ఐసోటోనిక్ ఆమ్ల హైడ్రజైడ్లు INH. ఆరియోమైసిన్లు మరియు ట్యూబర్క్యులోసిస్ చికిత్సలో వాడే ఐసోటికిన్ ఆమ్ల హైడ్రజైడ్లు INHలు ఆమ్ల హైడ్రజైన్లు ఉన్నాయి. మానవ సంక్షేమంలో ప్రకృతిలో జీవశాస్త్రం చాలా చిన్నది. జీవశాస్త్రం ప్రగతి కంటే భౌతిక ఫిజిక్స్ శాస్త్రాలే బాగా ప్రగతి చెందాయంట. ప్రతిరక్షకాల ఆవిష్కరణ తర్వాత కృత్రిమ ఔషధాలు ఇవన్నీ కూడా మన జీవశాస్త్రం మనుగడకు సంబంధించినమాట. వైరస్ వ్యాధులకు మందులు కనుగొనడం, మాదక ద్రవ్యాలు ఉపయోగించాల వద్ద ఇవన్నీ కూడా జీవశాస్త్రానికి సంబంధించింది. నెక్స్ట్ పరాన్నజీవుల అనుకూలనాలు. ప్రతి జీవికి ఈ విశ్వంలో కొనసాగడానికి ఆహారం, ఆవాసం అనే 2 ప్రాథమిక అవసరాలు కావాలి. మొక్కల స్వయం పోషకాలు వీటిలో అవసరం లేదులే. ఇక్కడ పరాన్నజీవనం చూడండి. రెండు వేరు జాతుల మధ్య ఒక రకమైన సహవాసంలో ఒక జీవి రెండో దాని తీవ్రంగా నష్టం కలుగజేస్తూ తన లాభం పొందితే పరాన్నజీవనం అంటారు. పరాన్నజీవనం అనేది గ్రీకు పదం. పారా అంటే ఒకవైపు, సిటోస్ అంటే ఆహారం లేదా గింజ. పారాసిటైస్ కదా. పారా అంటే ఒకవైపు, సిటోస్ పారాసిటోస్ కదా మనం గ్రీక్ పదాలు అంటే ఒక జీవి మరొక జీవి ఆహారాన్ని పంచుకు తినడం. ఈ సహవాసంలో జీవి లబ్ధి పొందే జీవిని పరాన్నజీవని, ఆశ్రయం ఇచ్చి నష్టపోయే జీవిని హోస్ట్ ఆతిథేయ అని అంటారు. పారాసైటు, హోస్ట్. ఇక్కడ మనకి గ్రీక్ పదాల నుంచి వచ్చిందనమాట. పారా అంటే ఒకవైపు, సిటోస్ అంటే ఆహారం లేదా గింజ. చాలామంది పరాన్న జీవనం కాబట్టి జీవన వేసుకుంటాం, కానీ ఇక్కడ ఫుడ్ అండ్ గింజ ఇచ్చారు. అంటే ఫుడ్ కోసం ఇది ఉంటుంది. ఆతిథేయ పరాన్నజీవులు రకాలు. ఇక్కడ బాహ్య పరాన్నజీవి, అంతర పరాన్నజీవి, ఆది పరాన్నజీవి, ఏకాతిథేయ పరాన్నజీవులు, ద్విఆతిథేయ పరాన్నజీవులు, ప్రాథమిక లేదా మళ్ళీ ఆతిథేయుల రకాలు అన్నమాట. ఇక్కడ మనకి 5 టైప్స్ ఇచ్చాడనమాట. ఏంటి పరాన్నజీవుల రకాలు. బాహ్య పరాన్నజీవులు అంటే మనకి బాహ్యంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే తలలో పేలు, దురద మైటు, కుక్కలపై టిక్స్, సముద్ర చేపల్లో ఇది ఇంపార్టెంట్. సముద్ర చేపల్లోని కూపీ ప్యాడ్స్ అనమాట. కూపీ ప్యాడ్స్ అంటే సముద్ర చేపల్లో కూపీ ప్యాడ్స్ అంటే కోపం ఇచ్చిన ప్యాడ్స్ ఏంటివి? కూపీ ప్యాడ్స్ ఏంటి? సముద్ర చేపల్లో కూపీ ప్యాడ్స్ అంట. ఇవన్నీ బాహ్య పరాన్నజీవులు. ఎక్టోపారాసైట్ బలవంతం కావడం కోసం ఆడదోమలు మానవ రక్తం గ్రహిస్తాయి. అయినా వాటిని అవికల్ప పరాన్నజీవులు అనరు. ఎందుకు? దోమ ఆహార అలవాట్ల నుంచి చూసారా. మానవుని తలలో పేలు, దురద మైటు, కుక్కలపై టిక్స్ ఇవన్నీ ఇచ్చారు కదా బాహ్య పరాన్నజీవులు అనేవి. మరి దోమలు ఎందుకు ఇవ్వలేదు? బలవంతం కావడం కోసం
ఆడదోమలు మానవుల రక్తం గ్రహిస్తాయి, అయినా వాటిని అవికల్ప పరాన్నజీవులు అనరు. అవికల్ప పరాన్నజీవులు ఏంటి? అంతరపరాన్నజీవి అంటే అతిథేయ శరీరం లోపల భాగాల పరాన్నజీవి అనమాట. ఇది వాటి స్థలాన్ని బట్టి, వాటి ఆవాస స్థలాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించింది. మరి పరాన్నజీవులు మళ్ళీ 3 రకాలంట. కణాంతస్థ పరాన్నజీవులు, కణాంతర లేదా కణజాల కణాంతస్థ అంటే కణం లోపల, కణాంతర అంటే కణాలకి కణాలకి మధ్య, కుహర పరాన్నజీవులు. కుహర అంటే మనకి ఆహారవాహిక అయినచతే కణాంతస్థ పరాన్నజీవులకు చూద్దామే. కణాంతస్థ పరాన్నజీవులు లేదా సైటోజాయిక్ పరాన్నజీవులు ఇవి ఆతిథేయ కణాల లోపల జీవిస్తాయి. ఎగ్జాంపుల్ మానవుల్లోని ప్లాస్మోడియం వైవాక్స్ ఒకటి, స్పిరోపోరా పాలిమార్పా అంటే నుసీమా నొటాబాలిస్. ఇక్కడ చూడు కొత్త వెరైటీ పేరు ఉంది, స్పిరోస్పోరా పాలిమార్పా. ప్లాస్మోడియం వైవాక్స్ ఎలాగో తెలుసు, మలేరియా వ్యాధిని కలిగించేది, అలా గుర్తు పక్కన పెట్టు. తర్వాత ఏంటిది స్పిరోపోరా పాలిమార్పా. అదేవిధంగా నుసీమా నొటాబిలస్. స్పిరోమార్పోలా ఒక జీవి అనమాట. స్పిరోస్పోరా పాలిమార్పాలో నుసీమా నొటాబిలస్ అనమాట. తర్వాత కణాంతర లేదా కణజాల పరాన్నజీవులు ఇవి అతిథేయ అవయవాలు, కణజాలాలు కణాల మధ్య జీవిస్తాయి. కణజాలాలలోని కణాల మధ్య జీవిస్తాయి. ఒకరేరియా బాంక్రాఫ్టీ, యాంటమీబా హిస్టోలైటికా. కుహర పరాన్నజీవులు ఇవి అతిథేయ శరీరంలో జీవిస్తాయి, ఆహార నాళంలో జీవిస్తాయి అన్నమాట. ఒకరేరియా బాంక్రాఫ్టీ, యాంటమీబా హిస్టోలైటికా ఎగ్జాంపుల్ అనమాట. ఒకరు ఆహార నాళంలో జీవిస్తే వాటిని ఎంటెరోజాయిక్ పరాన్నజీవులు అంటారు. ఎంటెరోజాయిక్ ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్ అది పరాన్నజీవులు. ఒక పరాన్నజీవి లోపల పైన జీవించి మరొక పరాన్నజీవి ఉంటారన్నమాట. టోడ్ ఫిష్ ఉంది కదా, చేప మూత్రాశయంలోని ఈ టోడ్ చేప మూత్రాశయంలో స్పిరోపోరా పాలిమార్పా అనే ఒక నిడోస్పోరా జీవి ఒక పరాన్నజీవిగా జీవిస్తుంది. జీవి దేహంలో నుసీమా నొటాబిలస్ అనే మరో నిడోస్పోరా జీవి అది పరాన్నజీవిగా జీవిస్తుంది. ఇప్పుడు ఈ చేపలో ఇది ఉంటుంది, స్పిరోపోరా పాలిమార్పా అనే జీవి పరాన్నజీవిస్తుంది. మళ్ళీ దీని దేశంలో నుసీమా నొటాబిలస్ అనే మరో నిడోస్పోరా జీవి అది పరాన్నజీవి ఉంటుంది. టోడ్ చేపలో స్పిరోపోరా ఉంటుంది, TSN టోడ్ స్పిరోపోరా నుసీమా. దీంట్లో ఇది ఇక్కడ మనకు అంతరపరాన్నజీవి కింద ఆల్రెడీ ఇచ్చాడు. ఇది స్పిరోపోరా పాలిమార్పా నుసీమా నొటాబిలస్. కాకపోతే ఇది కూడా దీంట్లో ఉంటుంది అనమాట. అలాగే ఏకాతిథేయ పరాన్నజీవులు అంటే ఒకే ఆతిథేయ మీద జీవచక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. యాంటమీబా హిస్టోలిసికా ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్. యాంటమీబా హిస్టోలిటికా అనేది మనకి కణాంతర కణజాలాల మధ్యలో ఉంటుంది. యాంటమీబా హిస్టోలిటికా ద్విఅతిథేయ పరాన్నజీవులు 2 ఆతిథేయంలో ఉంటాయి. ప్లాస్మోడియం వైవాక్స్, ఒకరేరియా బాంక్రాఫ్టీ. ఈ ఒకరేరియా బాంక్రాఫ్టీ అనేది మనకి కణజాలాలకి ఉంటుంది. ఆహార నాళంలో జీవించే పరాన్నజీవులు ఆంత్రపరాన్నజీవులు అంటారు. ఆస్కారిస్ ఆంత్రకుహర జీవి, యాంటమీబా ఆంత్ర కణజాల జీవి. ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్ అనేది ఆంత్రకుహర జీవి అంటే జీర్ణాశయంలో ఉంటుంది. యాంటమీబా అనేది ఆంత్ర కణజాల జీవి అంటే ఆహార నాళంలో జీవించే పరాన్నజీవులను ఆంత్రపరాన్నజీవులు అంటారు. అవి ఆంత్ర కణజాల జీవిగా ఉంటుంది, ఆంత్రకుహర జీవిగా ఉంటుంది. ఆంత్రకుహర జీవిగా ఉండేది ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్. యాంటమీబా హిస్టోలిటికాలో ఉంది కాబట్టి కణజాల జీవి. ఆతిథేయ రకాలు ప్రాథమిక లేదా నిర్దిష్ట ఆతిథేయి. ప్రాథమిక ఆతిథేయి లేదా నిర్దిష్ట ఆతిథేయి పరాన్నజీవులు అంటే ప్రౌఢదశ లేదా లైంగిక ప్రౌఢదశ లేదా
ప్రౌఢదశ లేదా లైంగిక పరిపక్వత గల పరాన్నజీవిలో కలిగిన ఆతిథేయి. అంటే ఏ ఆతిథేయి అయితే పరాన్నజీవి ఏ ఆతిథేయిలో పరాన్నజీవి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుందో ఆ ఆతిథేయిని ప్రాథమిక ఆతిథేయి అంటారు, లేదా నిర్దిష్ట ఆతిథేయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దోమ ఉందనుకో, దోమ ప్లాస్మోడియం వైవాక్స్ని మానవుల్లోకి ప్రవేశపెడుతుంది. ఇప్పుడు ఈ ప్లాస్మోడియం వైవాక్స్ మానవుల్లో ఉన్నప్పుడు తన ప్రత్యుత్పత్తి జీవిత చక్రం జరుపుకుంటుందా, దోమలో జరుపుకుంటుందా? దోమలోనే జరుపుకుంటుంది. కాబట్టి దోమ అనేది మనకి ప్రాథమిక ఆతిథేయి అవుతుంది. ఇక్కడ చూడండి, ఒకరేరియా బ్యాంక్రాఫ్టీకి ఏమో మానవుడిలో అది ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ మానవుడిలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది కాబట్టి ప్రాథమిక ఆతిథేయి మానవుడు అయ్యాడు. ప్లాస్మోడియంకు ఆడే అనాఫిలస్ దోమ ప్రాథమిక ఆతిథిగా పనిచేస్తుంది ఇచ్చాడు. మాధ్యమిక ఆతిథేయి అంటే ఏంటంటే ఇక్కడ నిమ్మకాలు కానీ అపరిపక్వ దశలు కానీ లైంగిక దశలు కానీ ఆశ్రయం కల్పించే ఆతిథేయిని మాధ్యమిక ఆతిథేయి అంటారు. అంటే పరాన్నజీవులకు అనమాట ద్వితీయాతిథేయులు అంటారు. ఎగ్జాంపుల్ ప్లాస్మోడియంకు మానవుడు ద్వితీయాది ఆతిథేయి అయితే ఒకరేరియాకు ఆడ క్యూలిక్స్ దోమ ఇందా చెప్పుకున్నటువంటి ప్రాథమిక ఆతిథేయికి ఆపోజిట్ ద్వితీయ ఆపోజిట్ వచ్చారన్నమాట ఆతిథేయులు. తర్వాత ఆశయాతిథేయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆశయాతిథేయి. ఆశయాతిథేయి అంటే ఆతిథేయి దొరకనప్పుడు పరాన్నజీవులు వ్యాధి సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పించే ఆశ్రయాన్ని కల్పించే ఆతిథేయులను ఆశయాతిథేయులు అంటారు. వీటిలో పరాన్నజీవులు అభివృద్ధి చెందవు, వ్యాధులను కలిగించవు. ఎగ్జాంపుల్ ప్లాస్మోడియంకి కోతి, ట్రిఫ్నోజోమా గాంబియన్సీకి ఆఫ్రికా ఎంటిలోఫ్ మొదలైనవి ఆశయాన్ని ఇస్తాయి. అంతే, వ్యాధులు రావు, ఏమీ రావు, జస్ట్ అభివృద్ధి చెందవు, ఆశయం అది బతకడం కోసం. తర్వాత వాహకం. పరాన్నజీవుల సాంక్రమిక దశలను ముఖ్య ఆతిథేయి నుంచి ఇంకొక ఆతిథేయికి చేరవేసే జీవిని. నెక్స్ట్ వచ్చేసి వాహకం. పరాన్నజీవులు సాంక్రమిక దశలను ముఖ్య ఆతిథేయి నుంచి ఇంకొక దానికి చేరవేసే జీవిని వాహక జీవి అంటారు. అంటే వాహకం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఇక్కడ ఫుడ్ ఉంది. ఈ ఫుడ్ పైన మనకి బ్యాక్టీరియా కానీ వైరస్లు ఉన్నాయి. ఇది ఏం చేస్తుంది? ఒక ఈగ వాలి దాని కాళ్ళ ద్వారా వేరొక జీవికి అంటించేస్తుంది అనమాట. వేరే వ్యక్తి ఫుడ్ తినే దాని మీద వేస్తుంది. అలా వాహకం అనమాట. ఇప్పుడు యాంత్రిక వాహకం, జీవవాహకం. యాంత్రిక వాహకం అంటే ఈ వాహకం పరాన్నజీవి సాంక్రమిక దశలో యాంత్రికంగా రావడం. అంటే వాహకానికి పరాన్నజీవికి మధ్య సంబంధం ఉండదు, కానీ కేవలం ఆ జీవిని మాత్రం పట్టుకొచ్చి ఇక్కడ పడుతుంది అనమాట పరాన్నజీవి. ఈ భాగంలో పరాన్నజీవి మార్పు అభివృద్ధి చెందదు. యాంటమీబాకు ఈగలు బొద్దింక కూడానా. జీవవాహకం అంటే ఈ పరాన్నజీవి సాంక్రమిక దశలో మనుగడ సాగించగలిగి ఇంకొక జీవి సంక్రమించేలోపు కొంత మార్పు చెందుతాయి. ప్లాస్మోడియంకు ఆడే అనాఫిలస్ దోమ, ఒకరేరియాకు ఆడ క్యూలిక్స్ దోమ. పరాన్నజీవుల అనుకూలనాలు. ఆతిథేయి విజయవంతంగా కొనసాగించి కొన్ని అనుకూలనలు ప్రదర్శించాయి. అతిథేయులు జీవించడానికి పరాన్నజీవి పేగు గోడలు కంటిపెట్టుకునేందుకు గాను చోషకాలు, కొక్కేలు, లఘుత్రోటి రాష్ట్రంలో అభివృద్ధి చెంది ఉంటాయి. ఎగ్జాంపుల్ టీనియా సోలియం. కొన్ని ఆంతర పరాన్నజీవులు వాటి ఆతిథేయులు స్రవించే జీర్ణక్రియ ఎంజైమ్ల ప్రభావం నుంచి రక్షించుకోవడానికి అవవాసిని కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆస్కారిస్ లూబ్రికాయిడ్స్. కొన్ని ఆంత్రణాల జీవులు అతిథేయి నుంచి జీర్ణక్రియ ఎంజైమ్ల తటస్థీకరణ చేయడానికి యాంటీ ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తాయి. టీనియా సోలియం బద్ది పురుగు. అంటే అవే కొన్ని ఎంజైమ్లను విడుదల చేస్తాయి అన్నమాట, జీర్ణక్రియ ఎంజైమ్లను. ఆంత్రణాల పరాన్నజీవులు అతిథేయి స్రవించే జీర్ణక్రియ ఎంజైమ్లను మన జీర్ణశయం స్రవించే ఎంజైమ్లు తటస్థీకరిస్తుందా ఇది టీనియా సోలియం. ఓకే. అతిథేయి దేహంలో తగినంత ఆక్సిజన్ లభ్యం కాదు, అందువల్ల పరాన్నజీవులు అవికల్ప అవాయు జీవులు జీవిస్తాయి. ఇవి అవాయు శ్వాసక్రియ జరుపుకుంటాయి. యాంటమీబా హిస్టోలిటికా, టీనియా సోలియం. యాంటమీబా హిస్టోలిటికా అనేది మనకి కణాంతరస్థ పరాన్నజీవి. కణాంతర లేదా కణజాల పరాన్నజీవి. అంటే కణజాలాల మధ్యలో ఉంటుందన్నమాట. కొన్ని ఆంత్రణాల పరాన్నజీవులు వైకల్పిక అవాయు జీవులు. అంటే ఆక్సిజన్ లభ్యమైతే వాయు క్రియ, లభ్యం కాకపోతే అవాయు శ్వాసక్రియ. ఆస్కారిస్ లూబ్రికాయిడ్స్. దీనికి అవాయు శ్వాసక్రియ కావాలా, ఆస్కారిస్ లూబ్రికాయిడ్స్కి వాయు శ్వాసక్రియ కావాలి, రెండు కావాలంట. యాంటమీబా హిస్టోలిటికా టీనియా సోలియం అయితే ఒకటే పొక్కు. నెక్స్ట్, పరాన్నజీవుల స్వరూపం, అంతర్నిర్మాణ లక్షణాలు చాలా సరళంగా ఉంటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది సమర్థవంతంగా పనిచేస్తుంది. సుమారు
దాదాపు ఆస్కారిస్ రోజుకి 2 lakhs ఎగ్స్ పెడుతుంది. టీనియా సోలియం 70, 700 నుంచి 900 ప్రొకార్యోట్లు ఉంటాయి. టీనియా సోలియం శరీరంలో 700 నుంచి 900 ప్రొకార్యోట్లు ఉంటాయి. ప్రతి ప్రొకార్యోట్ ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రమాణం. ఇది 35,000 ఎగ్స్ని విడుదల చేస్తుంది. ప్రతి ప్రొకార్యోట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రమాణంగా ఉంటుంది. మనకి శరీరంలో ఎన్ని ప్రొకార్యోట్లు ఉంటాయి టీనియా సోలియంలో అంటే మనకి 700 నుండి 900 ఉంటాయంట. టీనియా 35,000 ఎగ్స్ కూడా పెడుతుందట. నెక్స్ట్ వచ్చేసి ఆంతర పరాన్నజీవుల అత్యధిక ప్రత్యేకత వల్ల జీవచక్రం చాలా స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణకి ప్యాషియోలా హెపాటికా ద్వంద్వ అద్దె పరాన్నజీవి జీవచక్రం చాలా క్లిష్టంగా అనేక డింబక దశలను కలిగి ఉంటుంది. కలిగి ఉండే డింబకాలు మరిన్ని డింబకాలను ఉత్పత్తి చేస్తాయి. దీనితో కొత్త అతిథిని చేరడానికి అవకాశాలు పెంచుకుంటాయి. ప్రతికూల పరిస్థితులు అంటే నిర్జలీకరణ ఎదురైనప్పుడు ఎంటమీబా లాంటి పరాన్నజీవులు తమ జీవిత చరిత్రలో వాసస్థ దశలోకి వెళ్ళిపోతాయి. ఈ ప్లాషియోలా హెపాటికా వచ్చేసేమో డింబకాలను ఏర్పరచుకుంటే ఇక్కడ మనకి ఆస్కారిస్ లూంబ్రికాలిస్ 2 lakhs ఎగ్స్ పెడుతుంది. అదే టీనియా సోలియం అయితే 35,000 ఎగ్స్ పెడుతుంది. అదే మనకి ప్యాషియోలా హెపాటికా అయితే డింబకాలను ఏర్పాటు చేసుకుంటుంది. అది కొత్త అతిథిని చేరడానికి కూడా అవకాశాలు పెంచుకుంటాయి. ప్యాషియోలా హెపాటికా లివర్ ఫ్లూక్ గొర్రెల్లో వస్తుంది. తర్వాత ప్రతికూల పరిస్థితులు నిర్జలీకరణ ఎదిరినప్పుడు కోసస్థ దశలోకి ప్రవేశిస్తాయి. దీంతో ప్రతికూల పరిస్థితులు తట్టుకుని కొత్త దాయిని చేరడానికి అవకాశాలు కూడా ఉంటాయంట. ఎంటమీబా కొన్ని పరాన్నజీవులు తమ దేహ ఉపరితల ప్రతిజనకాలను తరచుగా మారుస్తూ అతిథి ఉత్పత్తి చేసే ప్రతిదేహాలను తప్పించుకుంటాయి. ఇలాంటి పరాన్నజీవుల రక్షణకు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం కష్టం. ప్లాస్మోడియం అంటే మలేరియా వ్యాధి కదా. ప్లాస్మోడియంకి సంబంధించి మలేరియా వ్యాధులు వస్తున్నాయి కదా. గుడ్లగోస పరాన్నజీవనం. మీకు తెలుసా గ్రామాల్లో కోడిగుడ్లలో వదులు గుడ్లను కలిపి గుడ్లు పెట్టెలు పొదిగిస్తారు. ఇది మానవుడు ప్రేరేపించిన గుడ్లగోస పరాన్నజీవనం. గుడ్లు దానిలో చేరడమా. ఆతిథేయుల మీద పరాన్నజీవుల ప్రభావం చూసావా. ఆతిథేయులు పరాన్నజీవుల ప్రభావం శరీరంలో నీరసం వచ్చేస్తుంది. మన ఫుడ్ కోసమే పోటీ పడిపోతుంది అనమాట. హానికర ప్రభావాన్ని కలిగిస్తాయి. చూద్దాం. పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే బీజకోశాలను నాశనం చేయడం. పరాన్నజీవ కాస్ట్రేషన్ కొన్ని పరాన్నజీవులు వాటి అతిథేయి బీజకోశాలను నాశనం చేసి వంద్యజీవులుగా మారేస్తాయి. దీన్నే పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. సాక్యులీనా రూట్ హెడెడ్ బర్నాకిల్ క్రస్టేషియా జీవి అనమాట. ఇది సాక్యులీనా తన ఆతిథేయి కార్సినస్ మేనస్ అనే పీతలో బీజకోశాలను నాశనం చేస్తుంది. దీనివల్ల లైంగిక హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మగ పీత ఆడ లక్షణాలను సంతరించుకుంటుంది. మగ పీత ఆడ లక్షణాలా? అమ్మ సాక్యులీనా. ఈ సాక్యులీనా ఎంత పని చేసిందా. సాక్యులీనా ఏం చేసింది చూసారా. ఇదొక రూట్ హెడెడ్ బర్నాకిల్. ఇది ఒక బర్నాకిల్ అనమాట. క్రస్టేషియా జీవి. సాక్యులీనా క్రస్టేషియా జీవి పీతలో లైంగిక హార్మోన్ల సమతుల్యత దెబ్బతిందన్నమాట. అందువల్ల ఆ పీత పేరేంటి. కార్సినస్ మీనా. ఓకే. మీనా హీరోయిన్ మీనా ఉంది కదా. మీనా పేరు పీత అనుకోండి. లేకపోతే కార్సినస్ మీనాస్. తర్వాత నియోప్లాజం. కొన్ని పరాన్నజీవి ఆతిథేయ కణజాలంలో కణాల సంఖ్యను పెంచి కొత్త నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని నియోప్లాసియా అంటారు. ఇది క్యాన్సర్కు దారితీస్తుంది. కొన్ని వైరస్లు. అతికాయత అతిథేయ శరీరాన్ని విపరీతంగా పెంచేటట్లు చేస్తుంది. అతికాయత. ప్యాషియోలా హెపాటికా డింబకాలు నత్తదేహం మీద విపరీతం పెరిగే నత్తదేహం మాధ్యమిక అద్దె అనమాట. ప్యాషియోలా హెపాటికా డింబకాలు నత్తదేహం విపరీతంగా పెరిగేటట్లు చేస్తాయి. హైపర్ప్లాసియా అంటే ఏంటి. హైపర్ప్లాసియా అంటే ఏంటంటే కొన్ని పరాన్నజీవులు ఆతిథేయ కణాల సంఖ్యను విపరీతంగా పెంచుతాయి. దీన్ని హైపర్ప్లాసియా అంటారు. దీనిలో దేహ భాగాలు మందంగా మారతాయి. ప్యాషియోలా హెపాటికా ఉండే
గొర్రె పైచిరసనాళాలు మందంగా మారిపోతాయి. ప్యాసియోలా హెపాటికా ఉండే గొర్రె పైచిరసనాలు మందంగా మారిపోతాయి. ఇక్కడ ఏమో చూసారా, హైపర్ప్లాసియా. ప్లాసియాలో సి ఉంది కాబట్టి కణాల సంఖ్య, సి ఫర్ సంఖ్య. హైపర్ట్రోఫీ కొన్ని పరాన్నజీవులు వాటి ఆతిథేయ కణజాల పరిమాణాన్ని విపరీతంగా పెంచడానికి కొన్ని పరాన్నజీవులు కణాల పరిమాణం పెరిగిపోద్ది అనమాట. చిన్నగా ఉందా పెద్ద అయిపోద్ది అనమాట. కణాల పరిమాణం విపరీతంగా పెద్దది. ఈ ప్రభావాన్ని హైపర్ట్రోఫీ అంటారు. ప్లాస్మోడియం ఉండే మానవుడిలోని ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ పెద్దవిగా ఉంటాయి. పరాన్నజీవులు కింద తెలిపిన వ్యాధులను కలగజేస్తాయి. ట్రిప్నోజోమా గాంబియన్సి, ఆఫ్రికన్. ఈ రెండు ఇంపార్టెంట్ బాగా, హైపర్ప్లాసియా, హైపర్ట్రోఫీ. ఎగ్జాంపుల్ కూడా గుర్తుపెట్టుకో, ప్యాసియోలా హెపాటికా. ఏంటి, గొర్రె పైచిరసనాళాలు మందంగా మారిపోతాయి. ప్యాసియోలా హెపాటికాలో ఉండే గొర్రె పైచిరసనాలు మందంగా మారడానికి కారణం ఏమిటి? మందంగా మారడానికి ఏమంటారు? హైపర్ప్లాసియా, హైపర్ట్రోఫీ అంటారు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలా, ప్యాసియోలా హెపాటికా అనేది గొర్రెలో ఉంటుంది. హైపర్ప్లాసియా కూడా పెద్ద పేరే, ప్యాసియోలా హెపాటికా కూడా పెద్ద పేరు. అలా గుర్తుపెట్టుకోవాలి. గొర్రె పైచిరసనాళాలు మందంగా అవుతాయి. హైపర్ట్రోఫీకి ఎగ్జాంపుల్ అలాగే కదా అడుగుతారు మరి. తర్వాత పరాన్నజీవులు కింద తెలిపిన వ్యాధులను కలుగజేస్తాయి. ట్రిప్నోజోమా గాంబియన్సి, ఆఫ్రికన్ అతినిత వ్యాధి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ట్రిప్ వెళ్తే అతినిత వచ్చిందనమాట. ట్రిప్ అంటే ట్రిప్నోజోమా గాంబియన్సి. ఆఫ్రికన్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళామేమంటే ఆఫ్రికా వెళ్ళామంటే ఆఫ్రికన్ అతినిత వ్యాధి ట్రిప్నోజోమా గాంబియన్సి. తర్వాత లిస్మానియా ట్రాఫికా వల్ల ఢిల్లీ బోయిల్స్ లేదా తస్కంటు పుండ్లు, ఓరియంటల్ సోర్స్కు వ్యాధి వస్తుంది. ఇదంతా ఒకటే, తస్కంటు పుండ్లు అంటే ఢిల్లీలో ట్రాఫిక్ వల్ల ఓరి నాయనో తంటాలు. అలా గుర్తుపెట్టుకో. ఢిల్లీ అంటే ఢిల్లీ బోయల్స్, తంటాలు అంటే తస్కంటు పుండ్లు, ఓరి నాయనో అంటే ఓరియంటల్ సోర్స్. ఇది దీనివల్ల వస్తుందంటే లిస్మానియా ట్రాఫికా. ఇక్కడ ట్రాఫికా ఉంది కాబట్టి ఢిల్లీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల తంటాలు వచ్చినాయి. దేవుడా తంటాలు ఓరి దేవుడా, తస్కంటు పుండ్లు. తర్వాత లిస్మానియా డొనావాని. లిస్మానియా డొనావాని వల్ల కాలా అజార్, డమ్ జ్వరం లేదా అంతరంగ లిస్మానియాసిస్ వ్యాధి వస్తుంది. లిస్మానియా డోనా వల్ల కాలా అజార్, డమ్ జ్వరం, అంతరంగ లిస్మానియా వ్యాధి వస్తుంది. ప్లాస్మోడియం జాతులు మలేరియాని కలుగజేస్తాయి. ఒకరేరియా బ్యాంక్టప్రీ వల్ల ఎలిపెంటిస్ వ్యాధి వస్తుంది. ఇక్కడ మనకి హిప్పోక్రాట్స్ చెప్పాడనమాట. ప్రతి వారు తరచుగా వాడే పదం ఆరోగ్యం. మంచి ద్రవ ప్రతిపాదన శరీర స్థితిని, చిత్తాన్ని అంటే మైండ్ని సమతుల్యతలో సంతోషపెట్టే స్థితిని ఆరోగ్యం అన్నారు. దీన్ని హిప్పోక్రాట్స్ చెప్పాడనమాట. ఇతను శాస్త్రవేత్త మరియు భారతదేశ ఆయుర్వేద వైద్యులు కూడా ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం నలుపు పైచిరసం గలవారు ఉద్రిక్త వ్యక్తిత్వాన్ని కలిగి జ్వరంతో బాధపడతారని చెప్పిందనమాట. ఏంటి, నలుపు పైచిరసం గలవారు హిప్పోక్రాట్స్ చెప్పాడనమాట. నలుపు పైచిరసం కలవారు ఉద్రిక్త వ్యక్తిత్వాన్ని కలిగి జ్వరంతో బాధపడతారని తెలిపారు. తర్వాత విలియం హార్వే చేసిన ప్రతిపాదన వలన మంచి ద్రవ ప్రతిపాదన ప్రతిపాదించిన హిప్పోక్రటీస్ యొక్క వాదన తప్పని తేలింది. మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు: జన్యు రుగ్మతలు, పుట్టుకతోనే లోపాలు ఉండడం, సంక్రమణలు, పరాన్నజీవులు మనకు సంక్రమించడం. మూడోది జీవన విధానం. ఇవన్నీ కూడా మనకి సంక్రమిస్తాయి. వ్యాధి మామూలు ఆరోగ్య స్థితి నుంచి అసౌకర్యం లేదా అసక్తతకు చేరడాన్ని వ్యాధి అంటారు. వ్యాధిని రెండు రకాలుగా విభజించవచ్చు: సంక్రమణ, అసంక్రమణ వ్యాధులు. సంక్రమణ వ్యాధులు అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి. ఎగ్జాంపుల్ అమీబాయిక్ విరోచనాలు, మలేరియా, బోధకాలు, టైఫాయిడ్, న్యూమోనియా, సాధారణ జలుబు, రింగ్ వామ్స్. నెక్స్ట్ అసంక్రమణ వ్యాధులు అంటే ఒక వ్యక్తి నుంచి ఇతర వ్యక్తికి వ్యాపించని వ్యాధులు, జన్యు రుగ్మతలు, మూత్రపిండాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మానవుడు వ్యాధులను కలిగించే సాధారణ పరాన్నజీవుల గురించి ఇవ్వడం జరిగింది. ప్రోటోజోవా, హెల్మెంత్ బ్యాక్టీరియాలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక దాని గురించి నేర్చుకుంటాను. థ్యాంక్ యూ.